ఎస్ఎస్ఎంబి 29 లీక్ రాజమౌళి కావాలని చేశాడా? రాజమౌళి షూటింగ్ సెట్స్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం, ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. సెట్స్ లో ఎవరూ మొబైల్ వాడకూడదు. బయటే సబ్మిట్ చేసి రావాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అవుట్డోర్ షూటింగ్స్ లో సమస్యలు తప్పవు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉండగా ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 విషయంలో ఆయన మరింత స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. అసలు పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేయలేదు. లాంచింగ్ సెరమనీకి మీడియాను కూడా అనుమతించలేదు. హైదరాబాద్ నగర శివారులో గల అల్యూమినియం ఫ్యాక్టరీలో గుట్టుగా కార్యక్రమం పూర్తి చేశారు. అక్కడే వేసిన సెట్స్ లో కొంత షూటింగ్ జరిపారని సమాచారం. ఎస్ఎస్ఎంబి 29 లేటెస్ట్ షెడ్యూల్ ఒరిస్సాలో ఫారెస్ట్ ఏరియాలో జరుగుతుంది. లాంగ్ షెడ్యూల్ అని కూడా సమాచారం. హీరో మహేష్ తో పాటు ప్రధాన విలన్ రోల్ చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. కాగా ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఓ కీలక సన్నివేశం లీక్ అయింది. విలన్ ఎదురుగా వీల్ చైర్ లో కూర్చుని ఉంటాడు. మహేష్ బాబును అతను అనుచరులు తొయ్యడం, విలన్ ముందు ఆయన మోకాల మీద కూర్చోవడం ఆ లీక్ అయిన వీడియోలో ఉంది. మహేష్ లుక్ తో పాటు సినిమాలో కీలక సన్నివేశం లీక్ కావడం సంచలనంగా మారింది. అయితే ఇదంతా రాజమౌళి స్కెచ్, కావాలనే ఆయన వీడియో లీక్ చేశాడు. సినిమాపై బజ్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఆ వీడియో పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. షూటింగ్ కి సమీపంలో ఉన్న యూనిట్ కి సంబంధించిన వెహికల్ నుండి ఆ వీడియో తీశారు. వాహనం అద్దం మనం గమనించవచ్చు. రాజమౌళి కావాలని వీడియో లీక్ చేశాడన్న ఆరోపణ పలువురు ఖండిస్తున్నారు. ఆయన సినిమాకు ఆటోమేటిక్ గా హైప్ ఉంటుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు కొందరు. రాజమౌళి సీరియస్ అయ్యాడని, ఫుటేజ్ తొలగించే చర్యలు చేపట్టాడని మరో వార్త హల్చల్ చేస్తుంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.